దేశ రాజధాని ఎర్రగొండ సమీపంలో జరిగిన ఉగ్రదాడిని మతిలేని చర్యగా, పిరికిపందుల చర్యగా అభివర్ణించింది కేబినెట్. ఈ దాడి రిపబ్లిక్ డే రోజునే చేయాలనే ప్లాన్ చేసుకున్నప్పటికీ అది భద్రతా దృష్ట్యా అది జరగలేదు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మన్నేం కోటేశ్వరరావు గారు, కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా మన్నేం కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. సార్, దేశ రాజధాని ఎర్రగొండ సమీపంలో జరిగిన దాడిని మతిలేని పిరికిపందుల చర్యగా అభివర్ణించడాన్ని మీరు ఎలా చూస్తారు? మతిలేని పిరికి పందుల చర్య సరే, పదజాలం ప్రభుత్వం కావచ్చు లేదా మోడీ గారు కావచ్చు ఏమైనా వర్ణించవచ్చు. దీని వెనకాల దీని గురించి వస్తున్నటువంటి వివిధ రకాల కథనాలను చూసినప్పుడు ఓ పెద్ద కుట్ర ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది దీని వెనకాల. ఎందుకు అంటే, ఒక కథనం ప్రకారం డిసెంబర్ 6వ తారీఖున పేలుళ్ళు జరపాలనుకున్నారని. ఎందుకంటే ఆ రోజు బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు కదా అని ఒక కథనం. నిజానికి బాబ్రీ మసీదు అనేటువంటిది అది కథించినటువంటి అంశం. అక్కడ బాబ్రీ మసీదు వివాదం కోర్టులో ఏమైనప్పటికీ బాబ్రీ మసీదు కమిటీ అంగీకరించింది, రామాలయ నిర్మాణం జరిగింది. సామాన్య ముస్లింలు కానీ లేకపోతే ఎవరు దాని మీద స్పందించే స్థితి కానీ లేకపోతే అదొక ఇష్యూ కానీ ఇప్పుడైతే దేశంలో లేదు. మరి ఆ రోజు ఎంచుకున్నారు అని చెప్పడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఒకవేళ నిజంగా వాళ్ళు ఎంచుకున్నా కానీ అది ఏమిటనేటువంటి ఇట్లా అనేకమైనటువంటి అంశాలు వస్తున్నాయి. పాకిస్తాన్ కాదు, ఈసారి కుట్ర టర్కీలో జరిగింది, టర్కీలో మూలాలు ఉన్నాయని చెప్పేసి మరొక కారణం. నిన్నటి వరకు ఈ టర్కీ కథ అనేటువంటిది వెలుగులోకి వచ్చేంత వరకు, నిన్నటి వరకు మీడియాలో జరిగినటువంటి చర్చలు లేదా మీడియాలో కొంతమంది ఊగిపోతూ చెప్పింది ఏమిటంటే, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని అప్పుడే చెప్పారు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభం కాబోతున్నది అని చెప్పేసి, ఇదిగో ఈ క్షణమే ప్రారంభం కాబోతున్నది అన్నట్టుగా కొందరు. కానీ రకరకాల కథనాలన్నీ కూడా ఇవన్నీ వస్తున్నాయి. కుట్ర నిజం, దాని వెనకాల ఉన్నటువంటి పెద్ద ఎత్తుగడ ఏమిటి అనేటువంటిది ఇంకా బయటికి రావాల్సి ఉన్నది. దాన్ని తప్పించారు అనేటువంటిది కూడా దేశం అంతా కూడా సంతోషించాల్సినటువంటి అంశమే. కానీ ఈ మొత్తంగా చూస్తున్నప్పుడు ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని అదిరించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మరో విధంగా వాణిజ్య ఒప్పందం మీద సంతకాలు చేయించేందుకు చేస్తున్నటువంటి పూర్వ రంగాన్ని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని మన ఎర్రకోట సమీపంలోనే కాదు, కరాచీలో జరిగినటువంటి కోర్టు దగ్గర జరిగినటువంటి పేలుడుని కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. అందుకని దీని వెనకాల అసలైనటువంటి వాడు, ఆడిస్తున్నవాడు వేరే అమెరికా వాడు ఎట్లా ఉన్నాడు ఏమిటనేటువంటి అంశాన్ని కూడా పరిగణించాలి, పరిగణలోకి తీసుకోవాలి. ఆ మేరకు దర్యాప్తును విస్తృతంగా జరపాలి అనేది కూడా ఈ సందర్భంగా నా అభిప్రాయం. అందుకని ఈ దర్యాప్తు ఇంకా పూర్తిగా లేదు, జరుగుతూ ఉంది. అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దర్యాప్తు సందర్భంగా చెప్పేటువంటి అంశాలని మనం యాజిటీజ్ గా తీసుకుంటే కొన్ని కంక్లూజన్స్, పొరపాట్లు కూడా చేయొచ్చు. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు అసలు విషయాలను రాబట్టడానికి కొన్ని సందర్భాల్లో వేరే కథనాలను కూడా ప్రచారంలోకి తీసుకురావడం ఒక ఎత్తుగడలో భాగం. దాన్ని మనమే తప్పుపట్టట్లా. అందుకనే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి కథనాలను కానీ లేకపోతే అసలు విషయాలను కానీ ఇదిగో ఇది ఫైనల్ అని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చర్చించుకోవడం మంచిది. ఏమైనప్పటికీ గతంలో మాదిరి నరేంద్ర మోడీ గారు గతంలో చెప్పారు, 2016లో మన 10 నోట్ల రద్దు సందర్భంగా ఉగ్రవాదాన్ని నడుము ఎరగొట్టడానికి, ఇంటా బయట ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని దెబ్బతీయడానికి కూడా ఈ చర్య ఒకటని. కానీ ఆ తర్వాత 2016 నుంచి జరిగినటువంటి వివిధ ఉదంతాలను లేదా తాజా ఉదంతాలను ఇవన్నీ చూసినప్పుడు పెద్ద నోట్ల రద్దుకి ఉగ్రవాదానికి నిరోధానికి సంబంధం లేదు. రద్దు చేసినా కానీ ఈ ఉగ్రవాదం అనేటువంటిది ప్రబలుతూనే ఉంది. ఉగ్రవాదులు కొత్తగా పుట్టుకొస్తున్నారనేటువంటిది కూడా మనకి రుజువైనటువంటి సత్యం.
అందుకని కోటేశ్వరరావు గారు ఏం ముఖ్యంగా చేయాలి? చూస్తే ఇంతకుముందు మీరు అన్నట్టు బాబ్రీ మసీదు గతించిన విషయం అన్నారు కానీ కొంతమంది ఆ విషయంలో అయితే గతంలోనే ఖచ్చితంగా భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో కొన్ని మత సంస్థలు ప్రచారం చేశాయి కదా. ఆ నిజానికి అలాంటి విషయంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు కక్ష తీర్చుకునే వాళ్ళు భాగంగానే ఈ పీరియడ్ జరిగి ఉండొచ్చు అని ఎందుకు అనుమానించకూడదు? విజయ్ గారు మీరు చెప్పిన యాంగిల్లో అది ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అట్ ది సేమ్ టైము మన దేశంలో జరుగుతున్న కథ ఏమిటి? బాబ్రీ మసీదు మన స్వాతంత్రం వచ్చే నాటికే కోర్టు వివాదంలో ఉన్నది కనుక ఆ బాబ్రీ మసీదు వివాదం మినహా మిగిలినటువంటి ఆ కట్టడాలు, ప్రార్థనా మందిరాలు, అది ముస్లింలు అయినా, క్రైస్తవులు అయినా, హిందువులు అయినా కానీ ఉమ్, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉంచాలి అనేటువంటి ఒక చట్టం కూడా చేశారు కదా. ఉమ్, చేసిన తర్వాత, చేసిన బాబ్రీ మసీదు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళా ఈ హిందుత్వ సంఘాలు అనేటువంటివి మధుర మసీదు, వారణాసి మసీదు ఈ వివాదాలన్నీ లేపుతున్నాయి కదా. ఎందుకు లేపుతున్నట్టు వీళ్ళు? ఉమ్, మీరు అన్నట్టుగా బాబ్రీ మసీదు మేము కక్ష తీర్చుకుంటామని చెప్పిన మాట నిజం. కొంతమంది తీర్చుకునే వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. ఆల్ ఇండియా బాబ్రీ కమిటీ వాళ్ళంతా కూడా రద్దయిపోయారు. వాళ్ళు అంగీకరించారు, కోర్టు తీర్పును అంగీకరించారు, దేశం కోసం అని చెప్పారు. మంచిది చెడ్డ అయిపోయింది. మరి చెప్పిన తర్వాత బాబ్రీ కమిటీ ఆ విధమైనటువంటి ఒక సుహృద్భావపూర్వకమైనటువంటి వైఖరి తీసుకున్న తర్వాత మధుర లేకపోతే వారణాసి వాటి మీద మేము పోరాడతాము, అవి రావాల్సిందే అని చెప్పేసి ఇప్పటికీ రెంకలేస్తూ ఊరేగుతున్నటువంటి వాళ్ళు, మనకి వీధుల్లో అంటే ఊరేగుతున్నటువంటి వాళ్ళు ఇవి మనకు కూడా ఉన్నారు ఈ కదా. ఉగ్రవాద కార్యకలాపాలకి ఆ, ఇది చేసి జరిగినాయి అనుకోవచ్చా మరి? ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ దోహదం చేస్తాయి దేశంలో ఉమ్, ఉగ్రవాదం పెరగడానికి, లేదా ఉగ్రవాదులు పెరగడానికి. ఒక ఉగ్రవాది మరణిస్తే మరొక ఉగ్రవాది పుట్టుకొస్తున్నాడు. ఉమ్, ఒక మతోన్మాది మరణిస్తే మరొక మతోన్మాది పుట్టుకొస్తున్నాడు. ఒక సమస్య పరిష్కారం ఉందనుకుంటే మరొక సమస్యను తీసుకొస్తున్నారు. ఉమ్, ఇది తీసుకొచ్చినప్పుడు మనం ఒకవైపునే చూడక్కర్లేదు, రెండు వైపులా చూడాలి. రెండు ఉమ్. వైపులా చూసినప్పుడు వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు ప్రేరేపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దీనికి అంతం ఎక్కడ? మొత్తం దేశం ఏం కావాలి? అటు మెజారిటీ మతోన్మాదము, ఇటు మైనారిటీ మతోన్మాదం, ఉమ్. రెండూ ప్రమాదకారులే, అందులో ఎలాంటి సందేహం లేదు. మరి దేశం ఏం కావాలి అనేటువంటిది సమస్య. అందుకని దేశంలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని అమెరికా ఆడుతున్నటువంటి పెద్ద గేమ్ దీని వెనకాల ఉన్నదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే మనం చూసాం ఈ ఢిల్లీ పేలుడు గురించి, అదే విధంగా కరాచీ పేలుడు గురించి మన అమెరికా స్పందించినటువంటి తీరును చూస్తే చాలా తేడా ఉందని చెప్పేసి ఇండియా టుడే లాంటి పత్రికల విశ్లేషకులు రాశారు. ఉమ్, ఎందుకని రాశారు? ఎందుకని రాశారంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ఒకవైపు నరేంద్ర మోడీ గారు తనకు అత్యంత ఆప్తుడైన మిత్రుడు, భారతదేశం నా భాగస్వామి అని చెప్తూనే, అదే ట్రంప్ అమెరికా హషీం మునీర్ని ఆయన్ని తీసుకెళ్లి సంఖలో కూర్చోబెట్టుకొని విందులు వినాదాలతోటి వాడికి గౌరవం ఇస్తున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. మరి ఎందుకని ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరి ఎందుకు అమెరికా అనుసరిస్తూ ఉంది? ఇటువంటి అమెరికా అనుసరిస్తున్నప్పుడు దాన్ని మనం ఎట్లా నమ్మాలి అనేది ఒక కోణం అయితే, ఇటీవలనే మనం చూసాం నరేంద్ర మోడీ గారి మీదనే సిఐఏ ప్లాన్ చేసింది అనేటువంటి వార్త కూడా మనం మీడియాలో వచ్చింది కదా కొద్ది వారాల క్రితం. ఉమ్. మరి అటువంటిది, దాన్ని అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పేసి అమెరికా కానీ లేకపోతే మన దేశం కానీ నిష్పక్షంగా ప్రకటించినటువంటి ఉదంతం ఉన్నదా? లేదు కదా. షాంఘై సమావేశాల్లో పుతిన్ నరేంద్ర మోడీకి చెప్పిన విషయం అదే అనేటువంటిది కదా మొత్తం మీడియాలో వచ్చినటువంటి అంశాలన్నీ. ఉమ్. అందుకని ఈ విస్తృతమైనటువంటి ఈ నెట్వర్క్, లేకపోతే దీని వెనకాల ఉన్నటువంటి మోటివేషను, ఎప్పుడో అయిపోయినటువంటి బాబ్రీ మసీదు కోర్టు కేసులు అయిపోయినాయి, అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పేరుతోటి మళ్ళీ ఎందుకు చేస్తే అసలు జనం స్పందిస్తారా అనేటువంటిది కూడా మనం ఆ యాంగిల్లో కూడా చూడాలి. అందుకని ఏమైనప్పటికీ ఉగ్రవాద కుట్రల్ని లేదా ఉగ్రవాద చర్యల్ని ఎవ్వరూ సమర్థించక్కర్లేదు. ఏ విధంగానూ వాళ్ళు ఏ రూపంలో కూడా సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఏదన్నా ఉండేట్టయితే ఫైట్ చేయండి, వీధుల్లోకి వచ్చి ఫైట్ చేయండి, నిరసనలు చేయండి, ధర్నాలు చేయండి, నిరసన తెలియజేయండి, ఎవరుతున్నారు. అందుకని ఇప్పుడు ఇది ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి అమెరికా ఏ విధంగా వ్యవహరిస్తుంది? దీని వెనకాల నిజంగా టర్కీ కుట్ర కనుక ఉండేట్లయితే
టర్కీ మీద మనం ఆపరేషన్ సింధూర్ లాంటివి మనం ఏమైనా చేయగలమా? అసలు సాధ్యమేనా ఏ దేశం మీద అయినా? ఉమ్. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఆ, ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో అంతిమంగా దర్యాప్తులు ఏం తేలుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్. కృష్ణాంజనేయులు గారు, ముఖ్యంగా దేశ రాజధాని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి విషయంలో ఇది ఇప్పుడు కాదు, రిపబ్లిక్ డే వేడుకల్లోనే ఈ దాడి చేయాలని మొదటి నుంచి ప్లాన్ చేసుకున్నప్పటికీ అప్పుడు కుదరకపోవడంతో ఆ, దేశవ్యాప్తంగా కూడా ఒక భారీ కుట్రకైతే ఏ టైంలో సరే చేయాలి అనుకున్న క్రమంలో ఈ ఢిల్లీ పీరియడ్ సంభవించింది అని చెప్తున్నారు. ఎలా చూడాలి సార్? ముఖ్యంగా దీని వెనుక జైషే మహమ్మద్ ఉందని చెప్తున్నారు. ఇంకో కోణంలో కోటేశ్వరరావు గారు చెప్పారు దీని వెనుక ట్రంప్ కూడా ఉండి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎలా చూడాలి? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి కోటేశ్వరరావు గారికి కూడా నమస్కారం. ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ కృష్ణాంజలి గారు కొంచెం పరిపాలన. మీరు వెనక్కి కూర్చారా? మీకు హెడ్ కట్ అవుతుంది. వాళ్ళ పరిపాలన ప్రారంభమయ్యి నరేంద్ర మోడీ పరిపాలన 11 ఏళ్ళు అవుతుంది. బీజేపీ వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాలు కానీ రాజకీయపరమైనటువంటి అంశాలతో వాళ్ళు నిశ్చితుగా హిందూ, అదేవిధంగా హిందువులు, ముస్లింలు, అదేవిధంగా హిందువులు, క్రిస్టియన్లు ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాలు చేయడంలో బీజేపీ ముందు. మరి ఇదే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఈ 11 సంవత్సరాలు వాళ్ళు చెప్తున్న ప్రకారంగా, అంటే కోటేశ్వరరావు గారు చాలా అంశాలు ప్రస్తావించారు కాబట్టి నేను మళ్ళీ వాటి జోలికి వెళ్ళను. కానీ మరి ఇదే నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ పరిపాలన ఉన్నటువంటి ఈ సమయంలో ఎందుకు మళ్ళీ పదే పదే ఈ విధంగా దాడులు జరుగుతుంది? దీంట్లో లోపం ఏంటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. అదే విధంగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి విషయాన్ని, ఈ దాడులను ఏమన్నా రాజకీయ పరమైనటువంటి అంశాలకి ఉపయోగించుకుంటున్నారా అనేటువంటిది కూడా ఇంకొక కీలకమైనటువంటి అంశం. గతంలో పుల్వామా దాడి కానివ్వండి, నిన్న జరిగినటువంటి ఎర్రకోట ముందు మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కానీ, ఇవన్నీ కూడా ఈ 2 దాడులు ఎన్నికలకు ముందు, అంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు అంతకుముందు పుల్వామా కూడా ఎన్నికల సమయంలోనే జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి. కానీ కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరో ఒక ఆయన మాట్లాడుతూ కూడా పుల్వామా దాడి మేమే చేసామని మీడియా ముఖంగా ఒప్పుకున్న వీడియోలు కూడా వస్తున్నాయి కదా. మరి ఎన్నికల సందర్భంలో ఇక్కడున్న ప్రభుత్వాలే చేయించాయి అనడం ఎంతవరకు కరెక్ట్? మరి అది ప్రభుత్వాలే చేయించారని నేను అనటం అదే లేదు. ఇక్కడ అలాగే అనే ప్రయత్నం కూడా జరగటం లేదు. ఎందుకు ఈ విధంగా ఆ సమయాల్లో దాడులు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని నేను మాట్లాడుతున్నాను. దీని వెనక ప్రభుత్వ వైఫల్యము, నిఘా వైఫల్యము ఉండొచ్చు కదా. ఇది చాలా కీలకమైనటువంటి పుల్వామాకు సంబంధించినటువంటి దాడికి సంబంధించి మీరు మొన్న నిఘా వైఫల్యం ఉన్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడింది కదా. నిఘా వైఫల్యం వల్లే మనకి ఆ విధమైనటువంటి దాడులు జరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ వైఫల్యము ప్రభుత్వానిదా కాదా? ఇప్పుడు మీకు మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో, అంతకు ముందు హర్యానాకి సంబంధించినటువంటి ఫరీదాబాద్ లో ఈ సంబంధించినటువంటి డాక్టర్ సంబంధించినటువంటి నెట్వర్క్, వాళ్ళు సంబంధించినటువంటి మొత్తం ఈ ఉగ్రవాద కార్యకలాపాలకి మొత్తము ఈ విధమైనటువంటి ఆర్డిఎక్స్ కానీ, లేకపోతే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి వీళ్ళ తయారీ వ్యవహారం కానివ్వండి, ఇవన్నీ కూడా బయటపడుతున్నటువంటి క్రమంలో మరి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఢిల్లీ వంటి నగరంలో కనీసంగా మీరు గమనిస్తే ఎవరైతే అనుమానితుడిగా ఉన్నటువంటి ఉమ్మరో ఆ విధమైనటువంటి తన కారుని ఢిల్లీ ఎర్రకోట ముందున్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గరలో ఒక 3 గంటల పాటు ఒకే ప్రాంతంలో నిలుపుదల చేసి అతను దాంట్లోని కారులోనే కూర్చొని ఆ తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పేలుడు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీసంగా ఒక నిఘా వ్యవస్థ ఒకవైపు నుంచి ఒక వారం రోజుల నుంచి ఈ విధమైనటువంటి కొంత నెట్వర్క్ అంతా కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఢిల్లీ లాంటి నగరంలోనే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేటువంటి, ఇది మరి నిర్లక్ష్యమా లేకపోతే ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యమా? ఇలాంటి అనుమానాలన్నీ కలిగేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది నేను చెప్తున్నట్టు.
మీరు అందుకనే దాడులు ఒకటి వెంట ఒకటే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకొని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఏదైతే నిఘా వ్యవస్థ, అదే విధంగా పోలీసు వ్యవస్థ వీళ్ళ మీద ఉండేదానికి అవకాశం. కానీ ఆ విషయాల్లో మరి ప్రభుత్వం వైఫల్యం చెందుతుందా? లేదు అని అంటే మరి ఆ సమయంలోనే దాడులు జరిగేటువంటి పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయి? దీని వెనక ఏమిటి అనేటువంటిది కూడా అనుమానించేటువంటి అంశాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. దీనికి మరి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఒకటి మాత్రం మనము ఈ ఒక ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి. ఎందుకు తరచూ ఈ నిఘా వైఫల్యాలు ఉంటాయి? పదే పదే మళ్ళీ మళ్ళీ బాంబు దాడులు ఈ విధంగా పేలుళ్లు జరిగేటువంటి పరిస్థితుల్లో ఎందుకు భారతదేశం ఉంది? దీనికి పాలనా వైఫల్యమా, నిఘా వైఫల్యానికి కానీ కారణాలు ఇప్పుడు ఏంటి? జరిగిన ఈ అనేటువంటి పేలుడుకు ప్రభుత్వం సంబంధించి అయితే కృష్ణాంజనేయులు గారు నిజంగా ఏ పాకిస్తాన్ నుంచి ఎవరైనా వచ్చి బాంబు బ్లాస్ట్ చేస్తే అది వేరే విషయం. కానీ మన దేశంలో పుట్టి పెరిగి ఇక్కడే ఉన్న వాళ్ళ విషయంలో కొంత మనం అనుమానాలు వ్యక్తం చేయకపోవచ్చు. ఆ, వాళ్ళు పైగా డాక్టర్లు కూడా, ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ కూడా ఇలాంటి పనులు చేస్తారని ఎవరు ఊహించలేరు కూడా. విజయ్ గారు, మీరు ఒక అంశాన్ని గమనించండి. నాకు తెలిసి భారతదేశంలో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్క ముంబై తాజ్ హోటల్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో నేరుగా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సందర్భం ఉంది. ఉమ్, ఆ తర్వాత హైదరాబాద్ కానివ్వండి, అదే విధంగా ముంబై కానివ్వండి, ఈ విధంగా ఎక్కడ ఈ విధమైనటువంటి ఉగ్రవాదులు దాడులు జరిగినా సరే ఆ భారతదేశంలో ఉండేటువంటి స్లీపర్ సెల్స్ ఉపయోగించుకొని ఇక్కడ ట్రైన్ అయినటువంటి వాళ్ళతో, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళతోనే ఆ విధమైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళకి మాస్టర్ మైండ్ ఎక్కడ ఉంటుంది? పాకిస్తాన్ లోనో లేకపోతే బంగ్లాదేశ్ లోనో. ఇప్పుడు జైషే మహమ్మద్ ఢిల్లీ బ్లాస్ట్ వెనక ఉంది అనేటువంటిది ఇప్పుడు ఎన్ఐఏ అనుమానిస్తున్నటువంటి అంశం. దీనికి కారణం ఏంటి? మొన్న ఫరీదాబాద్ లో ఈ డాక్టర్ సంబంధించినటువంటి నెక్సెస్ మొత్తం కూడా బయటపడినటువంటి అంశాలు. వీళ్ళందరూ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే. ఇదే పాకిస్తాన్ వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ చేయరు ఉగ్రవాద కార్యకలాపాలు. అక్కడ వాళ్ళు మొత్తం తయారు చేసి వాళ్ళ ఆలోచనలన్నీ అక్కడ ఇది చేసిన తర్వాత ఆ కుట్రలతో భారతదేశంలో వాళ్ళ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఆ జిహాద్ పేరుతోనో ఇంకొక పేరుతోనో వీళ్ళని ఆ విధంగా ఆకర్షితులు చేసి వీళ్ళ మన భారతదేశంలో ఉండేటువంటి పౌరుల ద్వారానే కార్యకలాపాలు చేస్తారు. ఇక్కడ ఒక అంశము, ఎప్పుడైతే బీజేపీ లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి సపోర్ట్ చేసేవాళ్ళు కేవలము ముస్లిం ఉగ్రవాదులు, ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉగ్రవాదులు, ఇలాంటి అంశాలు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. మీకు హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక ఘటనని నేను రిపోర్ట్ చేసినటువంటి సమయంలో ఎక్కడైతే హైదరాబాద్ లో చార్మినార్ పక్కనే ఉన్నటువంటి మక్కా మసీదులో పేలుడు, ఆ రోజున తీవ్రమైనటువంటి పేలుళ్ళు, అది కూడా ఉగ్రవాద కార్యకలాపాలు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా మంది ఆ ఓ, ఎవరైతే ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేశారు ఆ కేసుల్లో. అదే విధంగా ఆ రోజున సాయంత్రము అల్లర్లు జరగకుండా పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో 6 చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ముస్లిం. తీరా అది ఫైనల్ గా తేలినటువంటి అంశం ఏంటి అంటే ఆ మక్కా మసీదులో పేలుళ్లకు సంబంధించినటువంటి అంశము అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ముస్లిం ఉగ్రవాదులు చేసినటువంటిది కాదు, హిందూ ప్రేరేపిత ఉగ్రవాదులు అంటే ఉగ్రవాద కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు చేసినటువంటిది తర్వాత తేలినటువంటి అంశం. ఆ తర్వాత ఏం చేశారు? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎవరైతే అప్పుడు నిందితులుగా పేర్కొని ఆ చెంచలగూడ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళని తర్వాత నిర్దోషులుగా విడుదల చేసి ఆ కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అని అంటే, ఉగ్రవాద కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉగ్రవాదులే. అది వాళ్ళు కేవలం కొన్ని ముస్లిం సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళే చేస్తారు అనేటువంటి దానికి మనము ఇట్లా హిందుత్వ ఉగ్రవాద ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనే దానికి ఆ ఉదాహరణ చెప్పాను. కాబట్టి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేటువంటి వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది.
మొన్న పహల్గామా కానివ్వండి, పహల్గామ్లో జరిగినటువంటి అక్కడ వాళ్ళు నేరుగా మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించి లేకపోతే పాకిస్తాన్ బోర్డర్ నుంచి నేరుగా సాయుధ ఆ, ఉగ్రవాదులే వచ్చారుగా మన భూభాగంలోకి. ఉమ్, భూభాగంలోకి వచ్చి నేరుగా తాపీగా ఒక కొన్ని గంటల పాటు జరిగినటువంటి ఆపరేషన్ అది. మీరు హిందువులా ముస్లింలా అడిగి మరీ కాల్చినటువంటి పరిస్థితి. మరి దాంట్లో అలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతము, అత్యధిక మంది టూరిస్టులు వచ్చేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మరి ఆ సమయంలో భద్రతా బలగాలు ఎందుకు లేవు? దీని ఉమ్, వెనక దీని లోపమనాలా, కుట్రనాల? కుట్ర అనేటువంటి అంశం ఎందుకు వస్తుంది అని అంటే, ఆ తర్వాత ఏదో మనం పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళ్ళాము, ఆపరేషన్ సింధూర్ చేశాము, మరి దాన్ని ఎందుకు ఆపామో ఏంటో తెలియదు. మరి ఉమ్. ఇప్పుడు అంటే ఆపరేషన్ సింధూర్ కోసము ఆ విధమైనటువంటి పహల్గాము దాడికి వీళ్ళు ఆ విధమైన అవకాశం కల్పించారా? అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలని, అంటే రాజకీయ పరంగా ఉపయోగించుకోవటానికి పాలకుల వైపు నుంచి ఏమైనా ఇలాంటి ఆలోచనలు, దురాలోచనల కింద లెక్క ఇవంటే. ఎందుకు ఈ మాట అంటే ఇందాక కోడేశ్వర గారు ఒక ప్రస్తావన చేశారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలకు ముందే ఇది ఏది ప్రధానమంత్రికి సంబంధించి ఆయన హత్యకు కుట్ర జరిగింది అనేటువంటి దాని మీద ఏదో కొన్ని ఆరోపణలు, వ్యవహారం దాని మీద మాట్లాడారు. ఇవన్నీ ఉన్నాయి. మీరు ప్రతి ఎన్నికలను చూడండి, ఎప్పుడైనా సరే నాకు తెలిసి గుజరాత్ ఎన్నికలకు ముందో ఏమో అనుకుంటా, రాహుల్ గాంధీ పాకిస్తాన్ వాళ్ళతో సమావేశం అయ్యాడు, మొత్తము ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారు అని నేరుగా ప్రధానమంత్రి కూడా సభల్లో మాట్లాడాడు. నాకు తెలిసి గుజరాత్ ఎన్నికలు అనుకుంటా, ఉత్తరప్రదేశ్ ఖచ్చితంగా గుర్తులేదు, సబ్జెక్టు కరెక్షన్. అయితే మరి ఆ తర్వాత పోనీ మన ప్రధానమంత్రి మీద హత్యకు కుట్ర చేస్తే, అది ప్రతిపక్ష నాయకుడు లేదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటివి చేస్తే, మరి దానికి సంబంధించినటువంటిది తర్వాత ఎన్నికల తర్వాత మరి ఆ విధమైనటువంటి కుట్రలకు సంబంధించినటువంటి విషయంలో దర్యాప్తు పరిస్థితి ఏంటి? మరి అవన్నీ కూడా ఎందుకు ఉండటం లేదు అంటే, ఎన్నికల సమయంలో మాట్లాడేసి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి దాన్ని, దీన్ని ఏమన్నారు? ఇది ఉగ్రవాద కుట్రల కన్నా, ఉగ్రవాద దాడుల కన్నా మరింత భయంకరమైనటువంటిది కదా. ఉమ్. ఈ 11 ఇక్కడ సంవత్సరాల్లో కృష్ణాంజలి గారు ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ భారతదేశ కూడా హిందూ మాస్టర్ మైండ్స్. ముస్లిం, హిందూ క్రిస్టియన్ అనేటువంటి మధ్య ఉమ్, విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నాలు, ఘర్షణ వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ వాంఛనీయమైనవి కాదు. ఉమ్. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కూడా అన్నారు మాస్టర్ మైండ్స్ ఎక్కడ ఉంటారు, ఎక్కడో పాకిస్తాన్లోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉన్న మన దేశానికి సంబంధించిన వాళ్ళనే ఉగ్రవాదులుగా లేకపోతే స్లీపర్ సెల్స్గా మారుస్తున్నారని చెప్పారు. వాళ్ళు ఎవరిని మారుస్తున్నారు? ఒక మతానికి సంబంధించిన వాళ్ళనే కదా మార్చేది. అదే తప్పు అని అంటున్నారు మీరు. అందుకనే మీరు ఒక మతానికి సంబంధించి ఎవరైనా సరే వ్యక్తులు వాళ్ళు, ఇప్పుడు ఈ ముస్లిం మతం ఏమైనా సరే మీరు జిహాద్ని సమర్థిస్తుందా, లేక ఈ విధమైనటువంటి ఉగ్రవాద దాడుల్ని ప్రోత్సహిస్తుందా? ముస్లింకి సంబంధించినటువంటి మతం సార్ మీరు ఎక్కడైనా కృష్ణాంజలి గారు, మన హైదరాబాద్లోనే ఆఖరికి పాకిస్తాన్ గెలిస్తే కూడా చాలా సందర్భాల్లో పాకిస్తాన్కి జై అన్న సందర్భాలు ఎన్ని లేవు? అంటే ముస్లిమ్స్ ఒక రకంగా చెప్పంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం అనుకోవద్దా? అదే మీరు ఇలాంటి ఆలోచనలనే ప్రేరేపించేటువంటి ఒక సంస్కృతి ఈ 11 సంవత్సరాల్లో మరింత పెరిగింది. ఇలాంటి విచ్చలవిడితనం ఎలాంటిది అంటే, మొన్న చూసాం ఒక విచిత్రమైనటువంటిది. మీరందరూ హైదరాబాద్ లోనే ఉంటారు కదా, కరాచీ బేకరీ. కరాచీ బేకరీ అంటే, ఇది కరాచీ అంటే పాకిస్తాన్ వాళ్ళదే, ఈ కరాచీ బేకరీ ఉండటానికి వీల్లేదు అనేటువంటి విధంగా ఒక పెద్ద వాదన తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాస్తవంగా చెప్తే దాని యొక్క లోతుల్లోకి వెళితే దానికి సంబంధించినటువంటి యజమానులందరూ కూడా భారత్ పాకిస్తాన్ విడిపోయినటువంటి సందర్భంలో ఎస్ మేము భారత్ లోనే ఉండాలి అనేటువంటి దాని మీద భారత్ ని ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళు. మరి కరాచీ అనే పేరుంటే వాడు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు, ముస్లిం అనేటువంటి గడ్డం పెంచుకొని ఉంటే వీళ్ళంతా కూడా హిందువులకు వ్యతిరేకులు, వీళ్ళందరూ ఉగ్రవాదులు అనేటువంటి ప్రేరేపించేటువంటి విధంగా మాట్లాడేటువంటి సంస్కృతి కూడా మంచిది కాదు. మీరు పాకిస్తాను ఉగ్రవాద సంస్థలో ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి కొంతమందిని ఆ విధంగా ప్రలోభాలకు గురి చేసి, అది జిహాద్ పేరుతోనో ఇంకొక పేరుతోనో ప్రలోభాలకు గురి చేసేటువంటి ఆ చర్యల్ని ఎవరూ సమర్థించరు. మీరు ఇక్కడ ఉండేటువంటి భారతదేశంలో ఉండేటువంటి ముస్లిం సంస్థలు కానీ, లేకపోతే ముస్లిం మతాలకు సంబంధించినటువంటి పెద్దలు కానివ్వండి, అసలు ముస్లిం మత గ్రంథాలు కానివ్వండి, ఈ విధమైనటువంటి హింసను ఎక్కడైనా సరే వాళ్ళు ప్రేరేపించడమే కాదు, అసలు అంగీకరిస్తాయా?
ఉమ్, మరి ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఎవరు చేసినా తప్పే. ఉమ్. అది కేవలము ఆ ముస్లిం అనేటువంటి అంశాన్ని తీసుకురావడం ద్వారాగా ఇది హిందూ ఓటును సరే, మీరు పోలరైజ్ చెప్తున్నట్టు కార్యక్రమం కింద అవన్నీ చూడాల్సినటువంటి స్పెక్యులేషన్స్ అని అవసరం అనుకుందాం. ఉందని నా అభిప్రాయం. సరే, ఓకే, మీరు చెప్పిన ఉదాహరణలు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు ఎన్నికలకు ముందు మాత్రమే ఈ బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయని ఒక అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే ఎన్నికలకి ఈ బాంబ్ బ్లాస్ట్కి సంబంధం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి? ఆ ఏమున్నాయి అంటే, ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే, ఖచ్చితంగా బీహార్ పోలింగ్ ఉన్నటువంటి ముందు రోజే ఇది జరిగింది. ఎక్కడ జరిగింది? ఢిల్లీ నడిబొట్టున ఎర్రకోట దగ్గర ఒక అనుమానిత వ్యక్తి ఒక పేలుడు పదార్థాలని కారులో పెట్టుకొని కొన్ని గంటల పాటు తిరిగి అక్కడ పేలుడు జరిగేటువంటి విధంగా చేశాడు అని అంటే, మన నిఘా వ్యవస్థ అంత లోపభూయిష్టంగా ఉందా? మనం అంత అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? మన దర్యాప్తు సంస్థలు లేదా పోలీసు వ్యవస్థ, మన పోలీసు బలగాలు, భద్రతా బలగాలు అంత వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయా? కానే కాదు ఖచ్చితంగా. ఉమ్. ఆ విధమైనటువంటి పరిస్థితిని వీళ్ళు దురుద్దేశపూర్వకంగా, ఒకవేళ అలాంటి దానికి జరుగుతుంటే చూచి చూడనట్లు వ్యవహరించడం ద్వారాగా దాని తర్వాత లబ్ధి పొందేటువంటి ఆలోచనలు ఉన్నాయా లేదా అనేటువంటిది నాకు తెలియదు. నేను ఖచ్చితంగా ఇది ఇట్లానే అంటే ఇవి కూడా స్పెక్యులేషన్సే కదా కృష్ణాంజలి గారు. అంటున్నాను. ఆ, నేను ఎందుకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పదని మీరు చెప్తున్నట్టు మీకు మీరు చెప్తున్నట్టు ఢిల్లీ నడిబొడ్డున రైట్, ఆ కృష్ణాంజలి గారు. విధమైనటువంటి పేలుడు జరిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాంట్లో ఎందుకు నిఘా వైఫల్యాలు చెందే? ఒకసారి కాదు, ఖచ్చితంగా ఇది నిఘా వైఫల్యమే అనుకోవచ్చు. కానీ ఎన్నికలకి దీనికి సంబంధం ఉందని అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా అందుకనే క్వశ్చన్. మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. ఒకటి అడుగుతున్నాను. పహల్గాం దాడి తర్వాత అన్ని గంటల పాటు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉగ్రవాదులు ఇక్కడ మన వాళ్ళని చంపినటువంటి పరిస్థితి ఉంటే, దానికి ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ, మన భద్రతా బలగాలు కానీ, నిఘా వ్యవస్థ కానీ సమాధానం చెప్పిందా? దాన్ని మొత్తం మసిపూసి మారేడుగా చేసేసి మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాం, పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాం అని పెద్ద ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందినటువంటి పరిస్థితి. ఆ యుద్ధం ఏం చేశారో ఏంటో ఎవరికి తెలియదు, ఎందుకు ఆపారో కూడా తెలియదు, ఎవరు చెప్తే ఆపారో కూడా తెలియదు. ఇది పరిస్థితి. ట్రంప్ చెప్పాడు కదా, ట్రంప్ నేనే పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపుతున్నానని చెప్పాడు కదా. ఎందుకు ఆపుతావు? నువ్వు ట్రంప్ చెబితే ఎందుకు ఆపుతావు? ఒకటి. రెండోది, నేను ఒకటి అడుగుతున్నాను విజయ్ గారు, మీరు ఈ రోజును కాదు తర్వాత అయినా సరే ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోండి. పహల్గాం దాడి తర్వాత ఆ భద్రతా వైఫల్యము, నిఘా వైఫల్యానికి కారణాలేంటి, ఎందుకు ఇది జరిగింది అనేటువంటి దాని మీద ఎవరైనా సమాధానం చెప్పారా? రేపు భవిష్యత్తులో ఎవరైనా సమాధానం చెప్తారా? మీకు అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఖచ్చితంగా మీరు ఈ ప్రశ్న పెట్టుకొని ఉండండి. బీజేపీ వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మేము బీజేపీ వాళ్ళు ఇంతకు ముందు లైవ్ లోకి వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో అడిగిన సందర్భం ఉంది. మీరు పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేస్తున్నానంటున్నారు, ఆపరేషన్ సింధూర్ చేస్తున్నారు, కానీ అదే ఓకే, మీడియాలు అందరూ కలిసి చేస్తున్నారు. లేదు, మేము వాళ్ళని కూడా అంతే గట్టిగా ప్రశ్నించిన సందర్భం ఉంది కృష్ణాంజలి గారు. నేను పహల్గాం కాదు, పుల్వామా ఎందుకు జరిగింది మీరు చెప్పారు, పాకిస్తాన్ వాళ్ళు మేమే పేల్చామన్నారు. అన్ని టన్నుల ఆర్డిఎక్స్ మరి మన భారత భూభాగంలోకి ఎలా వచ్చింది, ఎలా పేలుళ్లు జరిగాయి, మరి నిఘా వైఫల్యం మన ఎవరు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. మరి దానికి సమాధానం భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వైఫల్యం ఎక్కడుంది, నిఘా వైఫల్యం ఎక్కడుంది, దానికి సమాధానం ఎప్పుడన్నా వచ్చిందా? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇది పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి కుట్రను కాదని అంటడం లేదు నేను అనేది. ఇక్కడ ఎలా చేయగలుగుతున్నారు? ఏం చేస్తుంది మన నిఘా వ్యవస్థ? మరి నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడు, ఉత్తరప్రదేశ్ లో యోగి పరిపాలిస్తున్నాడు. నాకు తెలిసి భారతదేశంలో ఉండేటువంటి 28 రాష్ట్రాల్లో 13 మంది 14 మంది హిందూకు సంబంధించినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు. అయినా దాడులు జరుగుతున్నాయి. మరి ఎందుకు అనేటువంటిది మరి దీనికి సమాధానం కావాలి కదా. రైట్ కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇదంతా నిఘా వైఫల్యంగానే మనం చూడాలా, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలప్పుడు జరుగుతుంది కనుక ఇదేదో కుట్ర కోణం కూడా ఉంది, ఒకవేళ తెలిసినా తెలియనట్టే వదిలేశారు అనే కోణంలో కూడా మన కృష్ణాంజలి గారు అంటున్నారు, ఎలా చూడాలి? ఇప్పుడు నిఘా వైఫల్యము అంటే నిఘా వైఫల్యం ఖచ్చితంగా ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎన్నికలకు ముందు జరగటం అనేటువంటిది ఒక సాధారణ జనంలో ఉన్నటువంటి అభిప్రాయం. అది నేనేం చెప్పినా లేకపోతే కృష్ణాంజనేయులు గారు ఏం చెప్పినా కానీ ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకని కార్గిల్ యుద్ధం నుంచి జరిగినటువంటి ఉదంతాలన్నింటినీ కూడా ఎన్నికల కోసం బీజేపీ ఉపయోగించుకున్నటువంటి తీరుని చూసిన తర్వాత
అది నిజంగా లేకపోయినా కానీ, నిజంగా సంబంధం లేకపోయినా కానీ, ఎన్నికలకు ముందు కనుక జరిగేట్లయితే అమ్మ చేయించారు ఎన్నికల కోసం అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం. అందుకనే అవును, కోటేశ్వరరావు గారు మీరు చెప్పింది పుల్వామా దాడి విషయంలో కూడా ఇదంతా ఇప్పుడున్న అధికార పార్టీ చేయించింది అనే ఒక ప్రచారం అయితే తీసుకెళ్లారు. కానీ మన ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం చూసాం కదా, మరి అక్కడ ఆర్మీ చీఫే మేమే ప్లాన్ చేసామని చెప్పారుగా మరి. ఆర్మీ చీఫ్ అక్కడే అది ఎట్లా మీరు ఎక్కడ చూశారో నాకైతే లేదు తెలియదు లేదు, కానీ వార్తల్లో వార్తల్లో వచ్చాయి. వార్తల్లో రావడం వేరు, విజువల్స్ రావడం వేరు, అన్ని వేరు. ఎక్కడ ఇంతవరకు పాకిస్తాన్ ఆ విధమైనటువంటి అడ్మిట్ చేయలేదు. ఉమ్, ఓకే, మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనం ఆపరేషన్ సింధూర్ చేసాం, అది వేరే. కానీ ఆ పాకిస్తాన్ ఎక్కడ ఇంతవరకు అఫీషియల్ గా అంగీకరించలేదు, ఏ ఉదంతాన్ని కూడా అంగీకరించలేదు. అది వేరే. ఇప్పుడు మళ్ళీ దానిలోకి మనం వెళ్తే వేరే ట్రాక్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అటువంటి వాతావరణాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తున్నారు అనేటువంటి ప్రతిదాన్ని. ఇప్పుడు మిలిటరీని లేదా మిలిటరీ చేసినటువంటి చర్యల్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడం అనేటువంటిది అది మరి ఏ ఉద్దేశం, దురుద్దేశం తప్ప. మిలిటరీ అనేటువంటి దాన్ని రాజకీయాల్లోకి రాకూడదు. వాళ్ళ కార్యకలాపాలను మేము వచ్చిన తర్వాతనే సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదు చెప్పమానండి. ఎవరినో మిలిటరీ అధికారులను చెప్పమనండి, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదా నరేంద్ర మోడీ గారు అధికారం రాకముందు? అనేక మంది చేశారు. కాకపోతే ఏంటంటే అవి డిఫరెంట్ రీజన్స్ తోటి వివిధ దేశాలతో ఉండేటువంటి సంబంధాలు దాంతో వాటిని బయట పెట్టలేదు. అవి చిన్నవా పెద్దవా అనేటువంటిది వేరే అంశం. లేదు వీళ్ళు మేము చేశాము అని చెప్తున్నటువంటి బాలకోట్ మీద అనేక మంది అంతర్జాతీయ మీడియా వాళ్ళు వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఏమి జరగలేదు, అంతా బాగానే ఉంది, ఎవరూ చావలేదని చెప్పారు. మొన్న ఆపరేషన్ సింధూర్ దాన్ని కూడా 15 రోజుల తర్వాత మేము దాడి చేస్తామంటే ఎవడన్నా ఉగ్రవాద శిబిరాల్లో లేదా భవనాల్లో ఎవడన్నా ఉంటాడండి? ఆ ఖాళీ భవనాలను కొట్టొచ్చారు, కొట్టలేదని ఎట్లా? కానీ ఖాళీ భవనాలను కొట్టొస్తే చాలదు కదా. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం, గట్టిగా ఎవరైనా అడిగితే నువ్వు దేశద్రోహివి, నువ్వు భద్రతా దళాలని లేదా మన మిలిటరీని నువ్వు అవమానిస్తున్నావు, సందేహిస్తున్నావు అని చెప్పేసి దేశభక్తి పాఠాలు మనకి ఎదురు చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కాంప్లెక్స్ సిచ్యువేషన్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇందాక మన చర్చలో పాకిస్తాన్ నుంచి ట్రైన్ అక్కర్లే. ఇప్పుడు ఉదాహరణకు ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదుగా. పంజాబ్ లో ఉగ్రవాద చర్యలకు పాల్పడినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే, పంజాబ్ లో ఉన్నటువంటి వాళ్ళే ఉగ్రవాదానికి లోనైనటువంటిది చూసాము. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా భారతీయులేగా, ఉగ్రవాదానికి లోనైనటువంటి వాళ్ళు. ముస్లింలనే కాదు, విదేశాలకు చెందినటువంటి శక్తులు ఎవరినైనా కానీ ఉపయోగించుకుంటాయి. శ్రీలంక ఉంది, శ్రీలంకలో ఎవరిని ఉపయోగించుకున్నారు? శ్రీలంక తమిళులనే కదా. తమిళులను ఉపయోగించుకుని ఉగ్రవాదులుగా మార్చినటువంటి దుర్మార్గం. మరి అక్కడ ముస్లిమ్స్ కూడా ఉన్నారు, కానీ ముస్లిమ్స్ కాదుగా అక్కడ, తమిళ హిందువులే కదా అక్కడ. అందుకని మత కోణంలో చూడొద్దు అనేది నేను అంటున్నాను. మనకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మరి ముస్లింలు కాదు ఉగ్రవాదులుగా మారిన వాళ్ళు, పంజాబ్ లో ఉగ్రవాదులుగా మారినటువంటి వాళ్ళు ముస్లిమ్స్ కాదు. జమ్మూ కాశ్మీర్లో జనం వాళ్లే ఉన్నారు కనుక అక్కడ అటువంటి వాతావరణం ఉంది. ఎక్కడైనా వేల సంవత్సరాల తరబడి నువ్వు పంచముడివి, నిన్ను మైల పడితే ముట్టుకుంటే నువ్వు అంటరాని వాడివి అని చెప్పేసి పెట్టినటువంటి వాళ్ళు ఎవరండి? అంత విశాలమైనటువంటి హిందూ మతం అయితే దాన్ని మరి ఎందుకని ఇప్పటికీ సమర్థించే? అందుకే దానికి మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పుడు హిందూ మతం కూడా దానికి మూల్యం చెల్లించుకుంటుంది. చాలా మంది మతాలు మారిన సందర్భాలు చూసాం మనం. అంతా ఇది హిందూ మతం విచ్ఛిన్నడానికి కారణమైంది. ఇస్లాం కూడా మా మూర్ఖత్వంతో లేదా మానవత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇస్లాం కూడా మూల్యం చెల్లించుకుంటది, క్రైస్తవం కూడా మూల్యం ఎవరైనా చెల్లించుకుంటారు. నేనేమంటున్నానంటే మనదే గొప్ప, ఇతరులు ఈ విధంగా చేశారంటే మన చరిత్ర ఏమిటి? వీటన్నిటికంటే ఎక్కువ చరిత్ర మంది కదా. పురాతన ఇస్లాం కంటే క్రైస్తవం కంటే ముందు పుట్టింది హిందూ మతం.
మరి అంత అది దాని తీర్థనులు దాని గురించి మనం ముందుకు ఆలోచించాల్సింది మనం అది కదా. ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవమే. గతంలో ఉన్న అంటరానితనాలు గానీ, హిందూ వ్యవస్థలో ఉన్న మూఢనమ్మకాలు గానీ, ఇవన్నీ ఇంకో చర్చ ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు, ఈ ఉగ్రదాడి విషయాల్లో అయితే హిందువు, ముస్లిం అనుకుంటే హిందువుల పాత్ర ఎంత? ముస్లింల పాత్ర ఎంత? ఎందుకంటే ఇప్పుడు మత కోణంతో కనుక చూసేట్లయితే ఇది మరింతగా పెరిగిపోయేటువంటి తప్ప మ- మొత్తం ముస్లింలు అందరూ ఉగ్రవాదులు అని చెప్పమనండి. గవర్నమెంట్ ని డిక్లేర్ చేయమనండి. హ్మ్. మన దేశమే కాదు, అనేక దేశాల్లో కూడా, ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఉగ్రవాదం ఆ, చర్యలు, మరి కరాచీ పేలుడు జరిగింది. దాన్ని ఏమని పిలుస్తారు అక్కడ వాళ్ళు? హ్మ్. ముస్లిం ఉగ్రవాదం అని పిలుస్తారా అక్కడ? హ్మ్. లేకపోతే తాలిబాన్లు, తాలిబాన్లు లేకపోతే బెలూచిస్తాన్ లో ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి. అక్కడ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది ఎవరు? హ్మ్. అందుకని ఉగ్రవాదానికి మతము లేకపోతే రంగు రూపు అట్లాంటి ఏమి ఉండవండి. మనం ఆ విధమైనటువంటి రంగు రూపు కనుక కల్పించేట్లయితే అది చాలా డేంజర్. మనం తాలిబాన్లను చూసాం కదా. మనం తాలిబాన్లు సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా తాలిబాన్లను రెచ్చగొట్టి చివరికి ఆ తాలిబాన్ల చేతిలోనే మరి అమెరికా ఏ అంటే విధమైనటువంటి కోటేశ్వరరావు గారు వనరులు మీరు చెప్తున్నారు రంగు, రుచి లేదని చెప్తున్నారు కానీ, కొన్ని దేశాలు మేము ముస్లిం కంట్రీగా భారత్ను మారుస్తాము, ముస్లింలాగానే మార్చేస్తామని చెప్పి పదే పదే ప్రకటన చేయడం, మరి దాన్ని ఏమంటారు? ఎవరిని మారుస్తా ఉంటున్నారు? వాళ్ళ దేశాలను వాళ్ళు మార్చుకుంటా ఉంటున్నారు. కాదు కాదు, భారత్నే మారుస్తామంటున్నారు. ఎక్కడ ఎక్కడ చెప్పారు? ఉమ్. ఎక్కడ చెప్పారండి? ఎన్నో భారత్ సందర్భాల్లో కాశ్మీర్ మారుస్తామని చెప్పేసి వేరే ఎక్కడ కంట్రీ నుంచి చెప్పారు చెప్పండి. ఇలాంటి స్టేట్మెంట్లు చాలా చూసాం మేము. అట్లా కాదు. ఉమ్. ఫలానా దేశ అధ్యక్షుడు, ఫలానా దేశ ప్రధానమంత్రి, ఫలానా దేశ వాళ్ళు చెప్పరు. మరి వాళ్ళు చెప్పినప్పుడు ఉగ్రవాదులు స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తూ వాళ్ళు ఉంటారు కదా చాలా చెప్పినప్పుడు సందర్భాల్లో. మనం వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలంటున్నాను ఉమ్. నేను. వాళ్ళు చెప్పనప్పుడు అనేకం జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు మొత్తం పాకిస్తానే ఉంది సార్, హిందూ ఒక రకంగా పాకిస్తానే ఉంది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇలాంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇవ్వదు, కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందా లేదా? ప్రోత్సహిస్తున్నది నేను కాదంటలేదు విజయ్ గారు. ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 80-20 సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ 80-20 సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వాళ్ళని 20ని ఏం చేద్దామని వీళ్ళు బయటికి పంపించేస్తారా వీళ్ళు? ఎందుకు 80-20 సిద్ధాంతం ఎట్లా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ముస్లిమ్స్ కాదు కదా తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? 80-20 సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? ఏం చేద్దామని, దేశాన్ని ఏం చేద్దామని? ఏమన్నా మేడ్ ఇన్ ఇండియాకి 80-20 తీసుకొచ్చారా? మేక్ ఇన్ ఇండియాకి తీసుకొచ్చారా 80-20ని? చెప్పండి. మేక్ ఇన్ ఇండియాకి, మేడ్ ఇన్ ఇండియాకి 18-20 తీసుకొస్తే వేరు. కానీ ఎందుకు తీసుకొచ్చారు? నిన్న కాక మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో హిందువులారా మీరు వచ్చి ఓటు వేయండి. ఖచ్చితంగా బీజేపీ కొంచెం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. 100% దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన దాంట్లో నేను మనం వ్యతిరేకించను. ఖండించట్లా. నేను ఎన్నో వచ్చి సందర్భాల్లో చెప్పారు, బీజేపీ మీరు వాళ్ళని కూడా నేను గట్టిగా నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఎందుకు హిందువుల ఓట్లు మాత్రమే అడుగుతారు అని గట్టిగా నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు గట్టిగా మీరు ఒకసారి నిలదీయొచ్చు, నేను ఒకసారి నిలదీయొచ్చు. కానీ మొత్తంగా మీడియా అట్లా ఉన్నదా? మనం గుండె మీద చేసుకొని చెప్పండి. కొంతమంది వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయాలు వేరు. మొత్తంగా మీడియా అట్లా ఉన్నదా? మొత్తంగా మీడియా అట్లా ఉండేట్లయితే మరి బీజేపీ నాయకులకి డిస్కషన్స్ లో కూర్చొని హిందువులారా ఓటేయండి అని చెప్పేటువంటి ధైర్యం ఎట్లా వస్తుందండి? ఎవరన్నా ఏ యాంకర్ అయినా బీజేపీ నాయకులారా మీరు ఆ విధంగా మాట్లాడకూడదు అడిగాను సార్, నేను అడిగాను, చాలా సందర్భాల్లో అడిగాను. మీరు ఎలా చెప్తారు హిందువులు మాత్రమే ఓటేమని ఎలా అడుగుతారన్న విషయాన్ని నేను చాలా సందర్భాల్లో అడిగాను. దానికి వాళ్ళు వేరే రకంగా సమాధానం చెప్పారు. మీరు అడిగుండొచ్చు. నేను అందుకే నేను ముందే చెప్పా, ఒకళ్ళు ఇద్దరు అడగటం లేకపోతే క్వశ్చన్ చేయడం కాదు. మీరు ఆపేసేయండి, ఆ మాట ఉపసంహరించుకోండి అనాలి కదా. నేను చెప్పాను ఒకటి, ఈ విధంగా ప్రశ్నించడం దేశద్రోహం అవుతుంది, దేశద్రోహం కింద కేసు కూడా పెట్టొచ్చు మీ మీద అని చెప్పేసి నేను గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది ఒక నాయకుడికి. కేంద్ర మంత్రులు సైతం అలాగే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మన ఉప ఎన్నికల్లో కూడా అలాగే మాట్లాడారు. అవును. అందుకనే ఇప్పుడు మెజారిటీ 80గా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే మరి 20గా ఉన్నటువంటి వాళ్ళని సమర్థిస్తున్నానని కాదు, మళ్ళీ అట్ట చెప్పొద్దు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ అది దారుణంగా ఉందంటున్నాను నేను. అందుకని ఈ ఉదంతంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. నిందితులందరినీ లేదా ఈ పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకోవాల్సిందే.
అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే నివారణ చర్య. నివారణ చర్యకి ఎటువైపు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఉమ్. 80 ప్రారంభించాలా, 20 ప్రారంభించాలా? జనం తెలుసుకోవాలి. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఈ మధ్య కాలంలో తన రూట్ను మార్చుకున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఎఫ్బి, టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్ లాంటి వాటిల్లో ఎక్కువగా ఉగ్రవాద కార్యకలాపాలకి ఒక ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా వీటి మీద గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాదన కూడా ఉంది. అవునండి విజయ్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతి అనేటువంటిది పెద్ద పెరిగింది. ఇప్పుడు ఐటీ, అదేవిధంగా మనకి ఇంటర్నెట్కి సంబంధించినటువంటి అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఈ కానీ వాళ్ళు చేయాల్సిన పని ఏంది? భారత ప్రజానికానికి, అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, ఆయా రాష్ట్రాల పోలీసులు, లేదంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భద్రతా బలగాలు, ఇవన్నీ కూడా వీటిని ప్రజల భద్రతకు సంబంధించినటువంటి ఆ కోణంలో చూడాలి. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? లేదు. రెండవది, అసలు మన పాలకుల యొక్క తీరుకు సంబంధించినటువంటి విషయంలో మొన్న ప్రధానమంత్రి, ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగిన తర్వాత ప్రధానమంత్రి వెంటనే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఏదో పర్యటనకు వెళ్ళింది. ఇప్పుడు మనం దేశ భద్రత, దానికి సంబంధించినటువంటి వ్యవహారము, మన దేశం మీద ఉగ్రవాదులు దాడి జరిగినటువంటి పరిస్థితి, దేశ రాజధాని అక్కడ జరిగితే ఒక ప్రధానమంత్రికి ఉన్నటువంటి సీరియస్నెస్ ఏంటి? ఖచ్చితంగా ఇది ఏంది, దీన్ని మూలాలు ఏంటి, దీనికి సంబంధించిన బాధితులు ఏంటి, వాళ్ళని పరామర్శించి ఇలాంటి ఘటనలు జరగకుండా మా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటది, దీని మీద చాలా సీరియస్ గా ఉంది అని చెప్పాల్సినటువంటి బాధ్యత మన ప్రధానమంత్రికి ఉంది కదా. ఆయనే హాయిగా వెళ్ళిపోయి ఇతర దేశాల పర్యటనకి వెళ్ళిపోయాడు అని అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఈ పాలకుల తీరు అనేటువంటిది. మరి ఇప్పుడు దీంట్లోనే కదా అనుమానాలు వస్తున్నటువంటి అంశం. ఎన్నికలకు ముందు ఇలాంటి ఘటనలు జరగటము, ప్రధానమంత్రి ఈ విధంగా వ్యవహరించటము, ఇవన్నిటి అనుమానాలను కలిగించేటువంటి అంశాల కింద ఉంటున్నాయి. కాబట్టి మీరు కేవలము, మీరు ఇందాక చెప్తున్నారు ఏ మతం ఎవరు ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి దాన్ని నేను అంటున్నారు కదా. ఈ అంశాన్ని పదే పదే మాట్లాడటం ద్వారాగా దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలే బహిరంగంగా జరుగుతున్నాయి. మీరు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బహిరంగ ప్రకటన ఏం చేస్తున్నారు? హిందువులకు ముస్లింల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికది అని బీజేపీ ప్రకటన చేస్తున్నారు. ఎందుకు? ఆ విధమైనటువంటి రాజకీయ ప్రకటనలు చేయొచ్చా రాజ్యాంగబద్ధంగా? ఇందాక కోటేశ్వరరావు గారు అడిగినట్టుగా మనము రాజకీయాలని, మతాన్ని ముడిపెట్టొచ్చా? రాజకీయాల్లో మతాన్ని వాడొచ్చా? మరి రాజ్యాంగబద్ధంగా తప్పు కదా, చట్టబద్ధంగా కూడా తప్పు కదా. మరి అయినా బహిరంగంగా ఈ విధమైనటువంటి పరిస్థితి వాళ్ళు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో మీరు జరుగుతున్నటువంటి పరిణామాలండి, ఉగ్రవాద చర్యలు ఒక ఎత్తు అయితే, ఉగ్రవాదం కాకుండా మతపరమైనటువంటి ప్రేరేపిత అంశాలతో వెళ్ళే ఉగ్రవాదుల కార్యకలాపాల కన్నా ఇంకా ప్రమాదకరమైంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి ఈ వారాహి సంబంధించినటువంటి డిక్లరేషన్ కానివ్వండి, హిందువులు అందరి మీద దాడులు జరుగుతున్నాయి, దీన్ని నేను ఉపేక్షించకూడదు, మనం ఎలా ఉపేక్షిస్తామనేటువంటి మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనిస్తే 1-2 దఫాలు గుంటూరులో ఉన్నటువంటి ఎప్పుడో స్వతంత్ర పూర్వం ఏర్పాటు చేసినటువంటి జిన్నా టవర్, అసలు అది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు. జిన్నా టవర్ ఎలా ఉంటది? ఉండటానికి వీల్లేదు, జిన్నా టవర్ కూల్ చేయాలి అని బీజేపీ వాళ్ళు వెళ్ళి గొడవలు చేయటం. అదే విధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఎలా పెడతారని అని బీజేపీ వాళ్ళు దాని మీద పెద్ద ఉద్యోగం చేసుకొచ్చారు. మరి ఆ పక్కనే ఉన్నటువంటి అప్పుడు కర్ణాటకలో వాళ్ళే అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు, వాళ్ళే టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెడతారు అక్కడ. మరి అక్కడేమో టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెట్టచ్చు, ఇక్కడేమో టిప్పు సుల్తాన్ విగ్రహాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళ లక్ష్యం ఏంటయ్యా అంటే హిందూ ముస్లింల మధ్య ఒక ఘర్షణ వాతావరణం సృష్టించి ప్రజల మధ్య ఒక పర్ఫెక్ట్ గా ఒక స్ప్లిట్ అనేది తీసుకొచ్చి హిందూ ఓటర్ని కొంత కూడా పోలరైజ్ అవటం ద్వారాగా తాము లబ్ధి పొందాలని. 11 ఏళ్ళు అయింది, మేము అద్భుతమైన పాలన అందించాం, మేము ఇదిగో ఈ మంచి చేసాం, ఇది మీకు ఈ విధంగా ఉపయోగపడింది, మా ఓట్లేనని ఇప్పుడు కానీ చెప్పొచ్చు కదా. అవి ఇప్పటికీ కూడా మతపరమైనటువంటి రాజకీయాలతోనే లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు, అది కూడా అధికారంలో ఉండేటువంటి వాళ్ళు చేయటం అనేది.
దీన్ని ఎలా ఉపేక్షిస్తాం? దీన్ని ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? ఎన్ని మీడియాలు ఈ అంశం మీద మీరు ప్రశ్నలు లేవనెత్తేటువంటి పరిస్థితి ఉంది? అన్ని మీడియాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తనంత కాలము, లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఈ మతపరమైనటువంటి ఈ విభేదాలు సృష్టించేటువంటి అంశాలకి మద్దతు ఇచ్చేటువంటి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉగ్రవాద చర్యల కన్నా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ 10 ఏళ్లలో మూఢనమ్మకాలను కూడా అంతే పెంచుతున్నారు. ఇప్పుడు ఈ తొక్కిసలాట్లు వీటికి కూడా కారణం కూడా ఒక రకంగా అదే అంశమే. అందుకని మీరు కేవలము ఉగ్రవాద కార్యకలాపాలను మతపరమైనటువంటి అంశాలతో ముడిపెట్టొద్దు. ఉగ్రవాద కార్యకలాపాలు చేసే ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వం. రైట్. కోటేశ్వర గారు మీరేమంటారు ఫైనల్గా? మొత్తానికైతే చాలా చోట్ల విదేశాల నుంచి వచ్చిన రోహింగ్యాల వలన వాళ్ళు వీళ్ళని చెప్పి చాలా ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు మతానికి వద్దు అని చెప్తున్నారు, కానీ కొన్ని చోట్ల మతపరమైన గొడవలు జరగడానికి కారణాలు ఏంటి? మరి అవన్నీ కూడా ఇలాంటి పేలుడికే కారణమవుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు రోహింగ్యాలు పట్టుకోండి. బండి సంజయ్ ఏం చెప్పాడు? మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వస్తే మేము రోహింగ్యాల మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెప్పాడు కదా. ఏమని చేశాడు? అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి రోహింగ్యాలను ఎవరైనా సమర్థిస్తున్నారా హైదరాబాద్ లో? ఎందుకని ఆ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తారు? ఎంతమంది రోహింగ్యాలను పట్టుకొని వీళ్ళు దేశం వెలుపలికి పంపించేశారు చెప్పమనండి. ఈ సరిహద్దులన్నింటినీ కూడా దాటుకుంటూ ఎట్లా దాటుకుంటూ వచ్చారు? సరిహద్దు భద్రత ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వం అండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? అలా ఆ విధంగా దాటుకుంటూ వస్తూ ఉంటే రాష్ట్రాలకు ఏమైనా సంబంధం ఉందా? సరిహద్దులు దాటొచ్చేటప్పుడు మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? అందుకని ఇది ఒక ప్రచారాస్త్రంగా రోహింగ్యాలని లేకపోతే వాళ్ళని వీళ్ళని ఒక ఉన్మాదం. ఎవరు సమర్థించారు? ఎవరైనా సమర్థించారో చెప్పండి విజయ్ గారు? రోహింగ్యాల అక్రమాలకు పాల్పడతా ఉంటే అనుమానాలు, రకరకాల అనుమానాలు, ప్రకటనలు, మీడియాలో ప్లాంటెడ్ స్టోరీస్. అందుకని ఇటువంటి వాటికి స్వస్తి చెప్పాలి. నిజంగా ఎవరు అక్రమాలకు పాల్పడితే వాళ్ళు విదేశీయులైనా, రోహింగ్యాలైనా, లేకపోతే ఇంకోళ్ళైనా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. రైట్. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటువంటి ప్రతి సామాన్యుడు పట్టించుకోడు కదండి. ప్రతి సామాన్యుడు పట్టించుకుంటే ఏమైనా సాధ్యమవుతుందా? మీ నిఘా వ్యవస్థ సమీక్షని సామాన్యుడు సమీక్షించలేడు కదా. ప్రధానమంత్రి లేకపోతే హోమ్ మినిస్టర్, సంబంధిత మంత్రులు ఎవరో సమీక్షిస్తారు తప్ప. అందుకని ఆ విధమైనటువంటి అజాగ్రత్తగా తావివ్వకుండా భవిష్యత్తులో మళ్ళా ఇలాంటివి జరగకుండా చూడాలనేది మనం చెప్పాలి. నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. రైట్. థ్యాంక్ యూ మన్నెం కోటేశ్వరరావు గారు.